ఎక్కువగా ఫ్రై చేయము, లైట్గా కుక్ చేసుకుంటాము. కాబట్టి కొంచెం అంత పెద్దగానే ముక్కలు కట్ చేసేసుకుందాం. ఇది తినేటప్పుడు కూడా మంచి రుచి ఇస్తుంది. ఇప్పుడు ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకొని ఈ డిష్ చేసుకుందాం. మంచి తాలింపు వేయాలి అంటే నూనె వేడెక్కాలి. బాగా వేడెక్కినప్పుడే మన ఆవాలు చిటపట్లాడతాయి. పాలు వేసినప్పుడు దాంట్లో కొంచెం ఘాటు రావడం కోసం మనం పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు, అలాగే కావాలంటే మిరియాలు వేసుకోవచ్చు. అదే ఎండికార పొడి వేసామనుకోండి దాంట్లో రంగు మారిపోతుంది, అంత పర్ఫెక్ట్గా మనకు అనిపించదు. నూనె చక్కగా వేడైన తర్వాత ఆవాలు వేసేసుకుందాం. ఆవాలు అయ్య బాబాయ్ నూనె బాగా వేడిగా ఉన్నావు, చిటపట్లాడింది. ఇప్పుడు జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అలాగే కరివేపాకు కూడా కొంచెం వేసేసుకుందాం. అయితే కొంచెం ఎక్కువగానే వేస్తాను, ఎందుకంటే మన కరివేపాకు మంచి టేస్ట్ ఇస్తుంది. కొంచెం వేగిన తర్వాత మంట తగ్గించేసి ఇందులో పాలకూర చూడటానికి అందంగా కనబడాలి. దాంట్లో మరీ ఎక్కువ వద్దు, ఎందుకంటే మన కార్న్ కొంచెం పసుపులా చక్కగా ఉంటుంది. ఇందులో కొంచెం అంతా మన స్వస్తిక్ వాళ్ళ పసుపు వేసుకుందాం. మరీ ఎక్కువ వద్దు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. కొంచెం అంతా వేసి కలిపేసుకుందాం. అలాగే దీంట్లో పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. అయితే మనం వేసే పదార్థాలు ఇవన్నీ పచ్చిమిరపకాయలు, అలాగే అల్లము, వెల్లుల్లి, కొంచెం వెల్లుల్లి, కొంచెం అల్లం, వీటన్నిటినీ వేసి ఫస్ట్ లైట్గా కుక్ చేసుకోవాలి. తర్వాత క్యాబేజీని కూడా కట్ చేసుకొని క్యాబేజ్ని కూడా ముక్కలు వేసేసుకుందాం. క్యాబేజ్తో పాటు ఈ కార్న్ కూడా వేసుకుందాం. ముందుగా పాలు వేయకుండా ముందు ఎందుకు కుక్ చేసుకుంటున్నామంటే ఒకవేళ దీంట్లో వేరే ఏమన్నా కొంచెమన్నా పులిసినా మనం పాలు వేసిన వెంటనే విరిగిపోతాయి. అందుకని చెప్పేసి ఫస్ట్ దీన్ని లైట్గా ఇలా కుక్ చేసుకొని దీంట్లో కొంచెం తగినంత ఉప్పు వేసుకొని దీంట్లో ఇప్పుడు మనం పాలు పోసుకుంటే తొందరగా విరగవు, మనకి చూడ్డానికి కూడా అందంగా ఉంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు పాలు వేయగానే విరిగినా పెద్ద బాధపడలేక్కర్లేదు, దాన్ని కావలసిన రుచి వచ్చేస్తుంది. పాలుని ఇందులో వేసేసుకుందాం. వేసి దీన్ని స్లోగా కుక్ చేసుకుందాం. ఈ డిష్ చక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది. అందులో దీంట్లో ఇంకా మీరు ఏమన్నా వేయాలనుకోండి వేసేసుకోవచ్చు. దీంతో పాటు మనం కొంచెం అంత ధనియాల పొడి కూడా. దీన్ని కొంచెం సేపు కుక్ చేసుకుందాం. దీన్ని పర్ఫెక్ట్గా రెడీ అయిన తర్వాత దీన్ని వడ్డించేసుకుందాం. కూర కూడా ఉడికి దగ్గరికి అయింది, బ్రహ్మాండంగా ఉంది. ఇందులో చివరిగా కొంచెం అంత మిరియాల పొడి వేసేసుకొని కుక్ చేసుకుందాం. మిరియాల పొడి కావాలనుకుంటే మరికొన్ని పాలు కూడా మనం పోసేసి చేసుకుందాం. కొంచెం పాలు కూడా చిక్కగానే అయిపోయినాయి. ఇంకొక 2 నిమిషాలు అయితే పర్ఫెక్ట్ ఉంటుంది. చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. అంతేకాకుండా మన స్వీట్ కార్న్లో కొన్ని అద్భుతమైన గుణాలు ఉన్నాయి. ఒకటి, స్వీట్ కార్న్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వైటమిన్ ఏ, మీకు తెలుసో తెలీదో కానీ గుండె పోటు ఆపే అద్భుతమైన గుణం కూడా మన స్వీట్ కార్న్లో ఉంటుంది. మరి దాన్ని వేసుకొని ఎలా చేసుకోవాలో చాలా సింపుల్గా టేస్టీగా తయారు చేసేసుకుందాం. అరటికాయ చక్కగా ఉడికించుకోవడానికి కొంచెం అంత పసుపు వేసి ఉప్పు తర్వాత వేసుకుందాం. దీంట్లో ఈ అరటికాయలు కోసిన వెంటనే మనం వేడి నీళ్ళల్లో వేసేసి ఉడికించేసుకుందాం. ఇలా ఈ అరటికాయ ముక్కలు ఫస్ట్ కుక్ అయిపోవాలి. ఎందుకంటే బీన్స్ చాలా సన్నగా కట్ చేసేసుకున్నాను. ఎంత సన్నగా కట్ చేసుకున్నాను చూడండి. అయితే బీన్స్లో కూడా ఎన్నో రకాలు, అలసందలు అలాంటివన్నీ, పచ్చి బీన్స్, పచ్చి చిక్కుడు, ఇవన్నిటిని కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. దీన్ని ఈ అరటికాయ ఉడికిన తర్వాత అన్నిటి కలిపి మంచిగా తాలింపు వేసుకొని స్టార్ట్ చేద్దాం. ఈ అరటికాయ కొంచెం ఉడికిన తర్వాత, అంటే ముందుగా ఉప్పు వేస్తే అరటికాయ కొంచెం ఉడకడానికి కొంచెం టైం పడుతుందని ఫస్ట్ నీళ్లు పోసి లైట్గా ఉడికిచ్చేసాను. అయితే ఈ అరటికాయ ఉడకబెట్టడానికి ఇటు పక్కన తక్కువ మంటలో కుక్ చేసుకుందాం. ఇటు పక్క ఇది పెట్టేసి దీంట్లో మనం చేసుకుందాం. అయితే ఇది చేయడం కోసం మన ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసి చేసుకుందాం. కొంచెం ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. అయితే ఇందులో
తాలింపు వేసుకొని ఈ ఉల్లిపాయలు బీన్స్ ఒకేసారి వేసి లైట్గా కుక్ చేసుకుందాం. ఎందుకంటే ఈ అరటికాయలు చక్కగా కుక్ అయ్యే లోపల మన బీన్స్ కూడా కుక్ అవుతాయి. మనం ఇలాంటి కూరలు చేసుకునేటప్పుడు ఎండు మిరపకాయలు ఈ నూనెలో వేసి మన ఆవాలు కూడా చిటపట్లాడిచ్చేద్దాం. చిటపట్లాడిన వెంటనే మంట తగ్గించేసి దాంట్లో జీలకర్ర కూడా వేసుకుందాం. జీలకర్ర అలాగే శనగపప్పు, ఇలాంటి కూరలు చేసుకున్నప్పుడు కొంచెం శనగపప్పు అవి వేసుకుంటే ఆ పప్పులు మనకి మంచి టేస్ట్ ఇస్తుంది. అంతేకాకుండా జీడిపప్పును కూడా వేసేసుకుంటున్నాను, నాకు ఇష్టం అందుకని వేశాను. మీకు కావాలంటే మీరు కూడా వేసుకోండి. ఇందులో మినప్పప్పు కూడా వేసుకుందాం. ఈ ఎండుమిరపకాయలు వేయడం వల్ల దీంట్లో మంచి టేస్ట్, ఆ నూనెకి మంచి టేస్ట్ ఇచ్చి మన కూరకి మంచి టేస్ట్ ఇస్తుంది. ఇప్పుడు కరివేపాకు, ఇంగువ అన్నీ వేసేసుకుందాం. జీడిపప్పు కూడా లైట్గా కలర్ రాగానే మన కరివేపాకు అలాగే చిటికెడంత ఇంగువ కూడా వేసేసుకుందాం. వేసుకొని ఇందులో పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు, బీన్స్, ఈ బీన్స్ ముక్కల్ని కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని దీన్ని టాస్ చేసుకుందాం. కొంచెం అంతా ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసేసి దీన్ని కలుపుకుందాం. ఉల్లిపాయలు మళ్ళీ అలాగే బీన్స్ వేసాం. ఉల్లిపాయలు ఒక పక్కన కుక్ అవుతూ ఉన్నాయి, మరి మన బీన్స్ కూడా ఇలా నూనెలో చక్కగా వేగుతూ కుక్ అయిపోతున్నాయి. అరటికాయలు ఎందులో అయితే పసుపు వేసి మనం రెడీ చేసుకున్నామో అవి కూడా కుక్ అయిపోయాయి. వాటిని ఇలా ఈ ముక్కలన్నీ తీసి ఇందులో వేసేసుకుందాం. వేసేసి టాస్ చేసుకుందాం. అవి కొంచెం ఎల్లోగా, ఇవి కొంచెం గ్రీన్గా కూర రెడీ అవుతుంది. అయితే ఇందులో మీరు వేరే మసాలా పొళ్ళు అవన్నీ ఏం వేయక్కర్లేదు. పచ్చిమిరకాయల నుంచి వచ్చే ఘాటు, దీంట్లో కొంచెం అంత జీలకర్ర పొడి వేసుకుంటాను. అది కూడా కొంచెం వేసి మరి కొంచెం సేపు దీన్ని కుక్ చేసి దీంట్లో మనం సన్నగా తురుముకున్న కొబ్బరి వేసేసుకుంటే సరిపోతుంది. ఇందులో అన్నిటికంటే ముఖ్యమైనది ఉప్పు. ఉప్పు కరెక్ట్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. అందుకే ఈ కూరగాయలు టేస్ట్ చేసుకోండి. ఉప్పు కొంచెం పడుతుంది, ఈ కొంచెం వేసేసి దీన్ని మంచిగా టాస్ చేసుకోండి. చాలా లైట్గా హెల్తీగా ఈ కూరగాయ రెడీ అయిపోతుంది. పండగల సీజన్ వచ్చేస్తుంది. మన దసరా పండుగలకి మనం అరటికాయలు అన్నీ తెచ్చుకుంటాం. వాటితో పాటు దీంట్లో కొబ్బరి తురుము కొంచెం కుక్ అయిన తర్వాత వేసుకుందాం. ఫ్రెష్గా చేసుకున్న కొబ్బరి తురుము అలాగే ఇందులో బోల్డ్ అంత కొత్తిమీర కూడా వేసుకొని దీన్ని కలిపేసుకుందాం. ఫ్రెష్గా భలేగా వడ్డించుకుందాం. కొబ్బరి వేసి లైట్గా కలిపేసుకున్న తర్వాత చాలా సింపుల్గా మన డిష్ రెడీ. స్టవ్ కట్టేద్దాం, చక్కగా దీన్ని వడ్డించుకుందాం. టేస్టీ డిష్ అంటే రకరకాల మసాలాలు అన్నీ వేసేసి చేయడం కాదు, లైట్గా కూడా అప్పుడప్పుడు చేసుకోవాలి. ఇలా తినడం వల్ల కడుపుకు కూడా హాయిగా ఉంటుంది. మరి కొన్ని కూరగాయలు, ఒక ఫ్రెండ్ ఉన్నాడు నాకు, బీన్స్ అంటే అది కేవలం బిర్యానీలో వేస్తే తింటా అంటాడు. కాదు, కూరగాయలు అన్నిట్లో వేసుకోవచ్చు. ఆ చేసే విధానాన్ని చక్కగా మనం చేసుకుంటే బాగుంటుంది. చాలా సింపుల్గా మంచి టేస్టీగా డిష్ రెడీ. ఇందులో మసాలాలు ఏం వేయం కాబట్టి ఇందులో నట్స్, ఆ జీడిపప్పు ఇవన్నీ కొంచెం ఎక్కువగా వేసేసుకొని మరి తినేస్తూ ఉంటాను. చాలా టేస్టీగా ఆరోగ్యంగా కూడా బాగుంటుంది. అయితే బీన్స్ ఉన్న కూరగాయలు అన్నిట్లో కొంచెం అందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. వైటమిన్ ఏ, సి, కే, పొటాషియం, ఐరన్ ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా బాగుంటుంది. కొంచెం గింజ ముదిరిన ఆ బీన్స్లలో అయితే ప్రోటీన్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా పెరుగుతుంది. ఎవరికైతే కొంచెం డైజెషన్ ప్రాబ్లం అలా ఉంటుందో వాళ్ళు గోరుచిక్కుడు ఈ బీన్స్లలో కూడా తింటే మంచి ఫైబర్ వల్ల మంచిగా చాలా బాగుంటుంది. ఇలా చేసుకున్న కూరలో మనం కొంచెం అంత నిమ్మరసం అలాగే ఈ కూరలో ఈ నిమ్మరసం వేసుకొని చక్కగా కలిపేసుకుంటే ఈ కూరకి ఒక మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనకి ఆ జీడిపప్పు అన్నీ పుట్నాలు అన్నీ వచ్చే విధంగా అంతా వేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని అన్నంతో పాటు కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. రుచిగా కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా, బీన్స్లలో మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువ.